చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయాల్లో చాలా త్వరగా ఎదిగిన నేత. వయస్సుకు అనుకూలంగా మెలిగి తర్వాత జగన్తో ప్రయాణం చేసిన నేత. జగన్కు నమ్మిన బంటుగా ఉంటున్న నేత. గత ఎన్నికలకు ముందే చెవిరెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. తుడా నిధుల దుర్వినియోగం అంటూ ప్రచారం కూడా జరిగింది. అప్పట్లో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు టీడీపీ జనసేన నేతలు. మరి చెవిరెడ్డిపై చర్యలు ఏవి అంటూ ఇప్పుడు ప్రశ్నలు వినవస్తున్నాయి రాజకీయ వర్గాల నుండి. చెవిరెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం స్తబ్దతగా ఉందా? కూటమి నేతలతో చెవిరెడ్డికి ఉన్న అసలు లింకులేంటి? చెవిరెడ్డిపై చర్యలకు అడ్డంకులు ఏంటి? ఆలస్యం ఎందుకవుతుంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అవసరం లేని వ్యక్తి. చాలా తక్కువ కాలంలోనే రాజకీయ నేతగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరమ భక్తుడిగా చెప్పుకునే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ వైపు మొగ్గారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఎన్నికల్లో సీనియర్ నేత గల్లా అరుణకుమారిపై విజయం సాధించారు. వైసీపీలో జగన్కు అత్యంత ఆప్తుడిగా మారారు. మరలా 2019 ఎన్నికల్లో కూడా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలో జగన్కు మరింత దగ్గరయ్యారు. తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ని నియమించారు జగన్. మంత్రి పదవికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర పోటీ నెలకొనడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి కట్టబెట్టారని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి లేకున్నా అనధికార మంత్రిగా వ్యవహరించారని అప్పట్లో జిల్లాలో టాక్ నడిచింది. జగన్ను ఎవరన్నా ఏమన్నా అంటే ఒంటి కాలిపై లేచేవారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీంతో జగన్కు బాగా నమ్మకస్తుడిగా ముద్రపడ్డారు. కొంతకాలం టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా వైసీపీలో కీలక నేతగా ఎదిగారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చెబితే జగన్ అదే చేసేవాడని ప్రచారం జరిగింది. తాను తుడా చైర్మన్ గా దిగిపోయిన తర్వాత తన కుమారుడు మోహిత్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి ఇప్పించుకున్నారు. 2019 నుంచి 2024 వరకు చెవిరెడ్డి తన నియోజకవర్గం చంద్రగిరిలోనే కాదు జిల్లా అంతటా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో తనయుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. ఎన్నికల సమయానికి చాలా మంది నేతలు వైసీపీని వీడిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే నాటి ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సైతం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు వైసీపీ లోక్సభకు పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ పరిణామాన్ని వైసీపీ సీనియర్ నేతలు కూడా ఊహించలేదు. ఎక్కడో చిత్తూరు జిల్లా నేతను తీసుకొచ్చి ఏమాత్రం సంబంధం లేని ప్రకాశం జిల్లాకు తీసుకురావడంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బాగా వ్యతిరేకించారు. అయినా పార్టీ అధ్యక్షుడు జగన్ సూచన మేరకు చెవిరెడ్డికి సపోర్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిలు కూడా ఓటమి చెందారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు మోహిత్ రెడ్డి ఇద్దరూ తుడా చైర్మన్ గా పనిచేసిన కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో టీడీపీ జనసేన నేతలు పోరాటం కూడా చేశారు. 2024 ఎన్నికల ముందే చెవిరెడ్డిపై చాలా సీరియస్ గా ఆరోపణలొచ్చాయి. తుడా నిధులు దుర్వినియోగం చేశారని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు టీడీపీ జనసేన నేతలు. మరోవైపు ఎన్నికల సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో అల్లర్లు బాగా జరిగాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిందని కేసులు కూడా నమోదయ్యాయి. వైసీపీ హయాంలో చెవిరెడ్డి అక్రమాలపై జనసేన నేతలు ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం టీడీపీలో అంతర్గత విభేదాలను ఆసరాగా చేసుకుని తనకి ఎదురు లేని రీతిలో రెచ్చిపోయారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అధికారం చేతిలో ఉండడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారని, తండ్రి కొడుకులు కలిసి తుడా నిధులను దోచేశారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.
2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించి అధికారం చేపట్టింది. దీంతో చెవిరెడ్డి గత అక్రమాలపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు. కానీ ఇంతవరకు ఏ చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇటీవల చెవిరెడ్డిపై పోక్సో కేసు కూడా నమోదైంది. దీంతో ఎన్నికల తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న చెవిరెడ్డి మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నట్లయింది. మళ్లీ చెవిరెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చారు. పోక్సో కేసుపై ఇప్పటికీ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం చెవిరెడ్డి విషయంలో స్తబ్దుగా ఎందుకుంటోందని ప్రశ్నలు వస్తున్నాయి. చెవిరెడ్డిపై విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కొందరితో చెవిరెడ్డికి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే చెవిరెడ్డి అక్రమాలకు క్లీన్ చిట్ ఇచ్చారా అని అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఇప్పటికైనా చెవిరెడ్డిపై చర్యలు తీసుకుంటారో లేదో.